అన్న నేడు కవితని హుటాహుటిగా అరెస్ట్ చేయడము ఈడీ సోదాలు జరగడం సో ఎట్లా చూస్తుంది? 100% ఇది భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామాలో భాగంగానే ఇలా ఈడీ అనేది ఇక్కడ కవిత ఇంటి నివాసాన్ని చేరుకుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు 5 గంటలకే బేగంపేట విమానాశ్రయంలో మోదీ ఇక్కడ ప్రచారానికి రావడం, తదనంతరం ఏదైతే మోడీ గారు విమానాశ్రయంలోకి ఎప్పుడైతే వచ్చిండో కవిత గారి ఇంటికి ఈడీ వచ్చింది. అంటే ఏందన్నట్టు ఒకే తీరుగా ఒకవైపు ఈడీ కవిత గారి ఇంటికి రావడం, ఒకవైపు మోడీ బేగంపేట విమానాశ్రయంలో దిగడం, అంటే ఇది 100% రాజకీయం కనిపిస్తూ ఉంది. ఆ రాజకీయంలో భాగంగానే 13-14 సార్లు ఇలా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి మోదీతో ఏం మాట్లాడు, ఏదో తెలంగాణకు అధ్యక్షున్నానుగా అధ్యక్షుడు లేదు, తెలంగాణలో నా స్టేట్ పోలీస్ ఉంది, నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, 100% బడే బాయ్ మీరు రండి, ఈడీని తోలండి, కవితను అరెస్ట్ చేయండి, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టండి, ఈ చోటాబాయ్ రేవంత్ రెడ్డి మీకు సహకరిస్తాడని చెప్పినాడు. ఇలా బడేబాయ్ చోటాబాయ్ ఇద్దరు కలిసి కవిత అరెస్టుకు చేసిన కుట్రగా నేను భావిస్తూ ఉన్నాం. 100% సార్ ఇలా మహిళను రాత్రిపూట అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఈడీ నిబంధనలు ఉంది. ముందస్తుగా నోటీస్ ఇవ్వాలని ఉంది, అదేవిధంగా ముందస్తు సమాచారం ఇవ్వాలని ఉంది, అడ్వకేట్కు సమాచారం ఇవ్వాలని ఉంది. అడ్వకేటు సమాచారం ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా, నోటీసు ఇవ్వకుండా రాత్రిపూట మహిళను అరెస్ట్ చేయడం అనేది ఇది ఏ కుట్ర అంటా ఉన్నాను. ఒకవైపు మల్కాజ్గిరి రోడ్ షోకి వచ్చిన రోజే చేయాలన్నా ఇది అంటే రాజ్భవన్లో ఇలా కవిత గారిని అరెస్ట్ చేసినామని చెప్పేసి, అదేవిధంగా కేసీఆర్ గారు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి రాజ్భవన్లో గవర్నర్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా మోదీ ముగ్గురు కూర్చొని ఎంజాయ్ చేస్తారు ఇవ్వాలి. ఎందుకంటే కేసీఆర్ని మేము తట్టినాం, కేసీఆర్ తట్టినాం అంటే కేసీఆర్ కూతురు తట్టినాం, ఇలా కేసీఆర్ కూతురుని ఇబ్బంది పెట్టినాం, కేసీఆర్ గారు ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి తమిళ గవర్నర్ గారు, ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఒకవైపు మోదీ గారు ముగ్గురు కూర్చొని ఇలా ఈ ఒక ఆనందపడడం కోసం చేసిన కుట్రగా నేను భావిస్తూ ఉన్నా. ఇది రాజ్యాంగానికి తీరని మచ్చ, ఇది మోదీ ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది మోదీ రాజ్యాంగమా ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోదీ రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు ఇవ్వలేదు, మోదీ ప్రజాస్వామ్యంలో ఇలా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈడీ కేసులు పంపడం. జై మోడీ అంటే నై ఈడీ. గతంలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ బీ టీంలు అని చెప్పి మనం చాలా వినిపించాయి. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఇలా ఎవరు బీ టీం అర్థమైందిగా బ్రదర్, ఇలా మీడియా సాక్షిగా చూసినారు. బీ టీము ఇలా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి అని అర్థమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏక్నాథ్ షిండే అయినా, నేను చెప్పట్లే, అలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏక్నాథ్ షిండే ఎవరు? రేవంత్ రెడ్డి. రేపు ఎలక్షన్ల తర్వాతకి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతా ఉందని చెప్పేసి అనేక సార్లు మా పార్టీ వర్గం కేటీఆర్ కూడా చెప్పినారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే ఉందో ఈడీకి పూర్తిగా సహకరించింది, స్టేట్ పోలీసుని ఇక్కడ పెట్టింది. ఇలా కవితను అరెస్ట్ చేసి కేసీఆర్ టచ్ చేసినామనే ఒక ఇండికేషన్స్ తెలంగాణ సమాజానికి ఇచ్చి భారత రాష్ట్ర సమితిని ఎలక్షన్లు నిర్వీర్యం చేయాలి, 4 ఓట్లు పొందాలి, 4 సీట్లు పొందాలనే ఆలోచనతోటి ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చేసిన కుట్ర. ఈ కుట్రలు ఇవాళ నుంచి జరగట్లేవు కదా. ఒకవైపు అదాని 13 లక్షల కోట్లు దోచిపెట్టినని చెప్పేసి మోదీని ఆ రాహుల్ గాంధీ గారు అంటారు. అదే రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అదాని తీసుకొస్తాడు, కరణ్ అదాని తీసుకొస్తాడు, దావోసులు వెళ్ళి అదానితో చట్టాపట్టలు వేసుకొని తిరుగుతాడు. కాబట్టి ఇలా ఎవరు బీటీమో అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి, చోటాబాయ్ రేవంత్ రెడ్డి, బడేబాయ్ మోదీ అని అర్థమైంది. ఇలా మల్కాజ్గిరి ర్యాలీకి రావడంతో విమానాశ్రయంలో, బేగంపేట విమానాశ్రయంలో విమానం దిగగానే అరెస్టు కావడం ఏంది? మరి నిన్నమన్నా జరగపోయిందా? పోనీ. ఇంకొకటి, సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడ్డది. మరి వాయిదా పడ్డ తర్వాతకి సోమవారం తర్వాత రావచ్చు. సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో. గతంలో అనేక రకాల ఇటువంటి కేసులు ఉన్నవి. ఆ కేసులను ఆధారంగా చేసుకొని కవితగా సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు కేసు రేపు సోమవారానికి వాయిదా పడ్డది. వాయిదా పడ్డ తర్వాత కూడా నువ్వు ఇలా కావాల్సుకొని మోడీని సంతృప్తి పరచాలని, రేపు నా మోదీ నాకు ఇక్కడ ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీని కాపాడాలని, నా సర్కార్ని కాపాడాలని అమిత్ షాకు ఫోన్ కాల్ చేసి వాస్తవానికి ఇవాళ మీరు ఇవాళ రేవంత్ రెడ్డి కాల్ లిస్ట్ తీయండి. ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న మిర్రర్ టీవీ ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాల్ లిస్ట్ తీయండి. ఖచ్చితంగా 100 సార్లు ఇలా మోదీ అమిత్ షాకు రేవంత్ రెడ్డి కాల్ చేసిండి. ఇవాళ నేను హోంశాఖను డిమాండ్ చేస్తూ ఉన్నా, కేంద్ర హోంశాఖను డిమాండ్ చేస్తూ ఉన్నా, రాష్ట్ర పోలీస్ యంత్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. 100 కాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి సెల్ ఫోన్ నుంచి మోదీకి అమిత్ షాకు పోయినవి. ఆ కాళ్ళలో భాగంగానే అక్కడ విమానాశ్రయం దిగుతుంది, చార్జ్ చేసుకుంటున్నారు. విమానాశ్రయం ఎప్పుడు దిగుతుంది? 5 గంటలకు దిగుతుంది. వెంటనే ఇక్కడ పోలీస్ యంత్రాంగం పంపడం, ఈడీని కవిత ఇంటికి పంపడం. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పోలీస్ సెల్ ఫోన్ పైన విచారణ చేయాలని, కాల్ లిస్ట్ పైన విచారణ చేయాలని దూదిమెట్ల బాలయ్య యాదవ్గా భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధిగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో దాంతోపాటు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతారు. సో ఎవరు తప్పు చేసినా మేము శిక్ష ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ SBI ఎలక్ట్రల్ బాండ్ మీద మాట్లాడాలి. 6,000 కోట్ల రూపాయలు
22,450 ఎలక్ట్రోల్ బాండ్లు అన్యాయంగా 6,000 కోట్లు దోసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ శిక్షించాలి. ఇలా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో హేమంత్ సోరెన్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, తేజస్వి యాదవ్ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులను కుట్రలతోటి కుతంత్రాలతోటి ఇలా జైలుకు పంపాలని, భారత రాజ్యాంగాన్ని మోదీ రాజ్యాంగంగా మార్చి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రజాస్వామ్యంగా మార్చి, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంగా మార్చినందుకు ఇవాళ అరెస్ట్ చేయాల్సింది మోదీని, ఇలా ఖండించాల్సింది భారతీయ జనతా పార్టీని తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బడే బాయ్ చోటా బాయ్ మిల్ గయా అంటే ములాఖాత్ అయినారు, కవిత అరెస్ట్ చేసినారు.